ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. నేనే మిమ్ము ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రులకు నరునికి ఎందుకు భయపడదు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానముగా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఇటువంటి వాగ్దానాన్ని ఇశ్రాయేలు వారికి ఇవ్వడానికి గల కారణం ఏమిటి అని మనము ఆలోచిస్తే గనుక, అప్పుడే ఇశ్రాయేలు వారు బబులోను చెర నుండి విడుదల పొందుకొని మరలా యెరూషలేము ప్రాంతానికి వారు వచ్చారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో ఒక భయం ఉండిపోయింది. ఏమిటంటే, బబులోను వారి వలె మరలా ఇంకెవరైనా శత్రు దేశాల వారు మా మీదకి యుద్ధానికి వచ్చి మరలా మమ్మల్ని వారి చెరలోనికి తీసుకుని వెళ్ళి బంధించి మమ్మల్ని కష్టపెడతారేమో, మాకు ఎన్నో బాధలకు గురి చేస్తారేమనే ఒక భయము ఇశ్రాయేలు వారిలో ఉండిపోయింది. గనుకనే దేవుడి వాగ్దానాన్ని ఇశ్రాయేలు వారికి ఇచ్చి మరల వారిలో ఒక ధైర్యాన్ని దేవుడు కలుగు చేశారండి. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నేనే మిమ్మును ఓదార్చువాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనే మిమ్మును ఓదార్చువాడను, నేనే అని చెప్పి దేవుడు 2 సార్లు అక్కడ అంటూ ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానము ఎంతో బలమైనదండి. ఎటువంటి సందేహము లేకుండా ఆయన మన కొరకు నిలబడతాడని ఒక భరోసాని ఇచ్చేది దేవుని వాగ్దానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ దేవుడు అంటూ ఉన్నారు, నేనే అంటే నేను మీకున్నాను కదా, నేనే మిమ్మల్ని ఏం చేస్తాను? ఓదారుస్తాను, ఆదరిస్తానని చెప్పి దేవుడి వాగ్దానము ద్వారా ఇశ్రాయేలు వారిలో మరొక ధైర్యాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాడు ఇశ్రాయేలు వారికి కాదు, నేడు మన జీవితాల్లో కూడా కొంతమంది కొన్ని కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందులలో చిక్కుకున్న వారు ఉంటూ ఉంటారు. అంతేకాకుండా ఇంకొంతమంది మనుషులకు భయపడుతూ వారి ద్వారా మాకు ఈ కీడు సంభవిస్తుందేమో, ఇది జరుగుతుందేమో అనే ఒక భయాందోళనతో చాలా మంది ఉంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నేనున్నాను కదా మీకు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడనని చెప్పి దేవుడు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ మాట అన్న తర్వాత దేవుడు ఇంకేమంటూ ఉన్నారంటే, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు అని దేవుడు అంటూ ఉన్నారు. నీవు ఎవరికైతే భయపడుతూ ఉన్నా, ఏ మనిషికైతే నీవు భయపడుతూ ఉన్నావో ఆ మనిషి శాశ్వతం ఉండేవాడు కాదయ్యా. ఆ మనిషి కూడా ఏదో ఒక దినాన్ని ఏదో ఒక సమయంలో మరణించేవాడే. అటువంటి వానికి నీవు ఎందుకు భయపడుతున్నావు? శాశ్వతంగా ఉండే నన్ను నమ్ము, నా యందు విశ్వాసం ఉంచని చెప్పి దేవుడి మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలు వారికి కూడా చెప్తూ ఉన్నారు, శత్రువులకు మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? నేను శాశ్వతంగా ఉండేవాడని నేను మీతో పాటు ఉన్నాను కదా, మీరు భయపడకడని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన మనలో భయం అనేది ఉండకూడదు, భయపడకూడదు. దేవుని వాక్యంలో కూడా ఒక సందర్భంలో మనకు ఒక విషయం కనబడుతూ ఉంటుంది. ఇశ్రాయేలు వారు ఐగుప్తుల చెర నుండి విడుదల పొందుకొని వారు వస్తూ ఉన్నప్పుడు ముందున వారికి ఎర్ర సముద్రం ఎదురైంది. వెనుక ఐగుప్తి సేన వారిని తరుముతూ వస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఇశ్రాయేలు వారందరూ భయపడినట్లు నిర్గమకాండము 14వ అధ్యాయము 12-13 వచనాలలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మీకు ఒక రక్షణ కలుగు చేయబోతున్నాడు, మీరు భయపడకడని చెప్పి మోషే వారితో చెప్పినప్పుడు దేవుడు అక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని చేసి ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు వారిని ముందుకు నడిపించారంటే, వారిలో ఉన్న భయాందోళన అంతటి నుండి దేవుడు వారిని విడిపించారు. నేను శాశ్వతమైన దేవుడినయ్యా, మీరు దేనికి భయపడొద్దు అని చెప్పి దేవుడు వారిలో ఒక ధైర్యాన్ని కలుగు చేశారు. అంతేకాకుండా వారికి కీడు కలుగు చేద్దాం అనుకున్న ఐగుప్తి సేనను ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయేలా దేవుడు చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, చనిపోవు నరునికి తృణమాత్రులకు నరునికి ఎందుకు భయపడదు అని అక్కడ మనకి కనబడుతూ ఉంది. మనము ఎవరి ద్వారానో మనకి కీడు సంభవిస్తుందని మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని కృపా కాపుదల మన కొరకు ఉంది. దేవుడు కృపా కాపుదల మనకు ఉంది కనుక మనము భయపడవలసిన అవసరం లేదు. దేవుడే మనకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారు. ఆయన మనలను ఆదరించే దేవుడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, ఓదార్చువాడను అని ఇక్కడ మనకి కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆదరించేవాడు. దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ చరణంలో మనం చూస్తే గనుక, విరిగిన హృదయము గలవారికి యెహోవా
ఆసన్నుడు అని అక్కడ మనకి కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. విరిగిన హృదయము గలవారంటే దుఃఖములో ఉన్నవారు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో బాధ మానసికంగా కృంగిపోతున్న వారు. అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే వారికి దేవుడు ఆసన్నుడు అంట. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దుఃఖకరమైన పరిస్థితుల నుండి దేవుడు వారికి విడుదల దయచేసి ఓదార్పుని ఆదరణను వారి జీవితాల్లో కలుగు చేస్తారంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇటువంటి పరిస్థితులలో, దుఃఖకరమైన పరిస్థితులలో, మానసిక కృంగుబాటులు ఎదురైనప్పుడు వారు శాశ్వతుడైన దేవునిని ఆశ్రయించక, శాశ్వతుడైన దేవునికి వారి యొక్క సమస్యలను తెలియజేయక ప్రార్థన ద్వారా మనుషులకు తెలియజేస్తూ ఉంటారు. మనుషులు ఆ సందర్భంలో ఓదార్చి నీలో ఉన్న దుఃఖాన్ని తీసివేద్దామని ప్రయత్నిస్తారు కానీ, ఓదార్పు మాటలు చెప్తారు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి తాత్కాలికమైనవే. వారు మాట్లాడిన తర్వాత మరలా అవి మనకు జ్ఞాపకం వచ్చి మరలా బాధపడే పరిస్థితి, మరలా దుఃఖంలో ఉండే పరిస్థితి మన జీవితాల్లో ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనము మన యొక్క సమస్యను తెలియజేసినప్పుడు దేవుడు మనల్ని ఓదారిస్తే గనుక దేవుని ఆదరణ ఎలాగుంటుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 31:13 మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరిస్తానని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల చూపించే ఆ ఆదరణ, దేవుని ద్వారా కలిగే ఓదార్పు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్న దుఃఖమంతటిని పూర్తిగా తీసివేసి ప్రియమైన దేవుని బిడ్డలారా సంతోషాన్ని మన జీవితాలలో కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల ద్వారా పొందుకునే ఆ సంతోషము తాత్కాలికంగానే ఉంటుంది కానీ దేవుడు మన జీవితాల్లో కలుగు చేసే ఆ సంతోషము అంటే శాశ్వత పరిష్కారాన్ని మన సమస్యలకు, మనకు ఎదురయ్యే ఇబ్బందులకు, శ్రమలకు దేవుడు దయచేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యములో మనం చూస్తే గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం యెషయా గ్రంథం 41:10 మనం చూస్తూ ఉంటాం. భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతున్నాను. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేనికి భయపడవద్దు, నేను మీకు దేవుడన కదయ్యా, మీలో భయం అనేది ఉండకూడదు. దిగులు పడద్దు, భయపడద్దు, ఆందోళన చెందవద్దు, నేను నిన్ను బలపరుతుననే ఒక ఓదార్పు మాటని ఇక్కడ కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఓదార్చు దేవుడు ఆయన ఇచ్చే ఓదార్పు, ఆయన ద్వారా కలిగే ఆదరణ శాశ్వతం ఉండేది. అన్నను మనం చూస్తూ ఉంటాం. అన్న జీవితాన్ని మనం ఆలోచిస్తే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న సంతాన ఆశీర్వాదం లేక దుఃఖముతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెలో ఒక ఆదరణ కలుగజేస్తారండి. దుఃఖముతో వెళ్ళిన అన్న నెమ్మదిగా తిరిగి వచ్చారు. ఒక ఓదార్పుని దేవుని ద్వారా ఆమె పొందుకోగలిగారు. తరువాత మనం చూస్తుంటాం అన్న సంతాన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్న సంతాన ఆశీర్వాదంగా పొందుకున్న సమూయేలు గురించి మనం ఆలోచిస్తే గనుక గొప్ప ప్రవక్తగా, న్యాయాధిపతిగా సమూయేలుని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడిచ్చే ఆ ఓదార్పు, ఆదరణ మనలో ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. దుఃఖము అంతా మరిచిపోయేలా చేసి గొప్ప ఆశీర్వాదకర స్థితిలో దేవుడు మన జీవితాల్లో ఆ ఆదరణను, ఓదార్పును దయచేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాను గురించి మనం ఆలోచిస్తే కనుక ఒకానొక సందర్భంలో ఇజబెలు ఏలియాని చంపాలని చూసినప్పుడు ఏలియా వెంటనే ఒక అరణ్యానికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తుంటాం. ఆ సమయంలో ఏలియా అంటూ ఉంటాడు, ఎంత మట్టుకు చాలునయ్యా అని చెప్పి దేవునికి మొరపెడుతూ ఉంటాడు. అయితే దేవుడు ఆ సందర్భంలో ఏలియాకు కూడా ఓదార్పునిచ్చి ఒక ఆదరణను దయచేసి ఆహారం ఏలియాకి ఇచ్చి తనను బలపరిచి గొప్ప శక్తిని ఏలియాకి ఇచ్చినట్లు ఆ సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత ఏలియా మరలా ఆ విధంగా అడగలేదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కలుగు చేసే ఓదార్పు, దేవుడిచ్చే ఆదరణ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది శాశ్వత కాలం ఉండేది, శాశ్వత పరిష్కారంతో కూడినది, సంతోషాన్ని మన జీవితాల్లో కలుగజేసేది, మనలో ఉన్న భయాందోళనను పూర్తిగా తీసివేసేది దేవుడిచ్చిన ఓదార్పు, ఆదరణ ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక ఈ వాగ్దానము నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఇశ్రాయేలు వారితో అంటూ ఉన్నారు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఈ దినాన్ని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఓదార్స్తానని దేవుడు అంటూ ఉన్నారు, ఆదరిస్తానని దేవుడు అంటూ ఉన్నారు. సమస్యలు కలిగినప్పుడు, శోధనలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థించి దేవుని సహాయాన్ని అడిగే ఆత్మీయతలో మనం ఉన్నప్పుడు, మనుషుల దగ్గరికి వెళ్ళక దేవునినే ఆశ్రయించినప్పుడు దేవుడిచ్చే ఆ ఓదార్పు, ఆదరణ ఎలాగుంటుందండి? శాశ్వత కాలము సంతోషముగా మనం ఉండేలా ఉంటుంది. శాశ్వత కాల పరిష్కారము ఆ శ్రమలకు, మన జీవితంలో ఎదురైన ఇబ్బందులకు కలుగుతుంది. మనలో ఉన్న దుఃఖమంతా పోయి శాశ్వత కాలము సంతోషంగా జీవించే ఆ గొప్ప దీవెన, ఆశీర్వాదము దేవుని ద్వారా మన జీవితాలలో మనం పొందుకోగలం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఆత్మీయతను కలిగి దేవునిని సహాయకుడిగా మన జీవితాల్లో కలిగి ఉండి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాలలో మనం పొందుకుందాం. దేవుని పరిశుద్ధ వాగ్దానమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమమును ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో
హృదయాల్లో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామమునకే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మీరే మమ్మలను ఓదార్చు దేవుడని, మా జీవితాలలో ఆదరణ కలుగు చేసే దేవుడవని, దుఃఖమునకు ప్రతిగా సంతోషమును కలుగు చేసి మా జీవితంలో ఉన్న సమస్యలు ఇబ్బందులన్నిటి నుండి మమ్మల్ని దూరం చేసి శాశ్వత కాల పరిష్కారం నీ దగ్గరే దొరుకుతుందని, ఓదార్పు ఆదరణ నీవు కలుగు చేసేది శాశ్వతం ఉంటుందని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని విశ్వసించి ప్రతి విషయంలో నిన్ను వారి సహాయకుడిగా కలిగి ఉండటం ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో వారు పొందుకోగలిగే మీరు కార్యాన్ని జరిగించండి. ఇది నాని వారు చేస్తున్న ప్రయాణాలలో పనులలో తోడుగును ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.